నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ కామాఖ్య శక్తిపీఠం ప్రధాన అర్చకులు శ్రీ జ్ఞాననాథ శర్మని సన్మానించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేసిన టీడీపీ చేనేత సంఘం. శ్రీ కామాఖ్య శక్తిపీఠం ప్రధాన అర్చకులు శ్రీ జ్ఞాననాథ శర్మ బుధవారం తెనాలి విచ్చేశారు. తెనాలి కొత్తపేటలో ఉన్న ఆస్ట్రాలజిక్ 369 జ్యోతిష్యాలయానికి కామాఖ్య అమ్మవారి ఆశీస్సులు అందించుటకు విచ్చేసిన ఆయన సాయంత్రం గురుపూజ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ఆశీర్వచనం పొందారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల టీడీపీ చేనేత సంఘం హర్షం వ్యక్తం చేసింది. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించనున్నారు. అలాగే పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారని, దీనితో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది చేనేత వృత్తిదారులు లబ్ధి పొందనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో సొసైటీలో ఉన్నాయా లేవా అనే పరిస్థితి ఉందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళా వాటికి జీవం పోసిందని హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, చేనేత సంఘ నాయకులు పాల్గొన్నారు. మంత్రివర్గ తీర్మానంలో చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు విద్యుత్ సబ్సిడీని ఉచితంగా అందజేస్తానికి కేబినెట్ సమావేశంలో తీర్మానించడం జరిగింది. మరి ఈ తీర్మానం ద్వారా ఈ 200 ఉచిత విద్యుత్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 90,000 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందబోతూ ఉన్నారు. అదేవిధంగా 10,000 పైచీలకు ఈ పవర్లూమ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా లబ్ధి పొందబోతూ ఉన్నారు. మరి ఈనాడు ఈ కూటమి ప్రభుత్వంలో ఇది మంచి ప్రభుత్వం అనడానికి నిదర్శనగా మరి ఇన్ని మంచి నిర్ణయాలను తీసుకుంటున్నందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకుల్ని, మరి స్థానికంగా తెనాలి నియోజకవర్గంలో చూసినట్లయితే చేనేత వర్గాలకి వెన్నుదన్నుగా ఉంటూ మా నేత ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు డెల్టా టైగర్ వారికి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఈ చేనేత వర్గాలందరం కూడా, మరి ముఖ్యంగా చేనేతకు సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబం కూడా వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మాకు ఎంతో అభివృద్ధి పదంలో నడిపిన పరిస్థితి ఆ రోజు. అప్పటి పరిస్థితి తర్వాత ప్రభుత్వం మారిపోయినాక మొత్తం సొసైటీలన్నీ కూడా కొనారెళ్ళిపోయినాయి. వృత్తి అనేది అడుగంటిపోయింది. నూలు అందల ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు అయినాయి. సొసైటీలు ఇప్పుడు ఉన్నాయా లేవా అనే పరిస్థితి కూడా దిగజారిపోయి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో మన కూటమి ప్రభుత్వం వచ్చి మనకి ఈ రకంగా చేనేతని కూడా, మా చేనేత వర్గాన్ని గుర్తించి జారిపోతున్న వృత్తిని ఈ రకమైన ప్రోత్సాహాలతోటి ఇంకా పెంచి మా యువకులు కూడా ఇందులోకి వచ్చేటట్లు మార్గాల్ని చూపించి మాకు కూడా అవకాశాలు కల్పిస్తే వీళ్ళంతా కూడా చదువుకొని ఏదేది చేయాలనేది వాటికి వెళ్ళే కంటే ఇందులో
సరైన ప్రోత్సాహాలతోటి అంతకంటే ఎక్కువ సంపాదించగలము అనే ధైర్యాన్ని ఈ ప్రభుత్వం కల్పించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకంగా శ్రీ నారా లోకేష్ గారికి వారు పాదయాత్ర చేస్తున్న సమయంలో చేనేత కార్మికుల కష్టాలు చూసి వాళ్ళు పడుతున్న బాధలు గమనించి మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత గుంటమగ్గం నేసుకునే వారికి 200 యూనిట్లు, అలాగే మరమగ్గాలు నేసుకునే వారికి 500 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తానని చెప్పి నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అదే అంశాన్ని పట్టుబట్టి మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఆ విషయాన్ని ఆమోదించడం చేయటం చేనేత వర్గాలుగా మాకెంతో సంతోషదాయకమైన విషయం. అలాగే అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి 50 సంవత్సరాలు నిండిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ కూడా ప్రతి చేనేత కార్మికుడికి ఇస్తానని చెప్పి మన కూటమి ప్రభుత్వం తెలియజేయటం. అలాగే నూలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో సొసైటీలో నేసుకునే కార్మికులకి సబ్సిడీ నూలు రద్దు చేయడం జరిగింది. చేనేత పనిముట్లు ఇవ్వటం రద్దు చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో. ఆ కార్యక్రమాలన్నీ మన కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే ఈ కార్యక్రమాలన్నీ చేనేత కార్మికులకు అండదండగా ఉండే విషయంలో మేము ముందుంటామని చెప్పి నారా లోకేష్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని గుప్తా డిగ్రీ కళాశాల యాన్యువల్ డే పార్టీ కార్యక్రమాన్ని బుర్రిపాలెం రోడ్లోని కొత్త మాస్ చంద్రకళ పీజీ కళాశాలలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాల డైరెక్టర్ డి మురళీకాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనూ క్రీడల్లోనూ ప్రశంసించదగిన స్థాయిలో ముందుకు వెళుతున్నారని, నేటి పోటీ ప్రపంచంలో మెరుగైన ఉద్యోగాలు సాధించాలంటే వైవిధ్యభరితమైన నైపుణ్యాలను కూడా నేర్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థి దశలోనే భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవాలని, అప్పుడే అనుకున్నది సాధించగలుగుతారని విద్యార్థులకు తెలిపారు. ఇబ్బంది పెట్టుకుంటూ చెడు ఆలోచనలు బాగా అట్రాక్టివ్గా ఉంటాయి. చెడు అనేది నేను ఎక్కువగా ఈ జనాలు వచ్చిన తర్వాత గమనిస్తుంది ఏంటంటే, ఏదో రకమైన చెడు దుర్వ్యసనాలు ఎక్కువగా స్టూడెంట్లు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటూ నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఎప్పుడు లైఫ్లో దుర్వ్యసనాలకి ఆకర్షితులు కాబాకండి. గుర్తుపెట్టుకోండి, మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడితే మీ ఫీజులు కడితేనో లేకపోతే మిమ్మల్ని బాగా పువ్వులాగా పువ్వమ్మ అని బాగా మిమ్మల్ని లవ్వింగ్గా చూస్తూ మిమ్మల్ని చక్కగా ఇక్కడికి చేరిస్తే మనం చదువు అనే ఒక బాధ్యత, దాన్ని బాధ్యతగా మార్చుకొని హార్డ్ వర్క్ చేస్తూ డిసిప్లైన్డ్గా ఎప్పుడు నేర్చుకోవడం అనే పాయింట్ ఉన్నప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను. సోక్రటీస్ గురించి విన్నారా ఎవరైనా? సోక్రటీస్ తత్వవేత్త, ఆయనకి శిక్ష వేశారంట, మరణ శిక్ష. ఇంకో 2 అవర్స్లో విషం తాగి చచ్చిపోవాలి. ఆ జైల్లో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న శిష్య బృందం అడుగుతున్నారంట, ఎట్లా ఉంది మీ ఫీలింగ్ ఏంటి, కాసేపటికి చచ్చిపోతారు కదా అంటే, ఏం ఫీలింగ్స్ ఏముంటాయి అన్న అంటే, ఈలోపు ఆ కిటికీలో నుంచి బయటికి చూస్తే ఒక అతను ఒక చిన్న వాయిద్యం వాయిస్తూ ఒక మ్యూజిక్ సాంగ్ పాడుతున్నాడంట. జైలర్ని రిక్వెస్ట్ చేసి అతన్ని దగ్గరికి పిలుచుకొని అతని దగ్గర ఒక 1/2 అవర్ ఆ వాయిద్యం నేర్చుకొని సాంగ్ పాడుతూ ఎంజాయ్ చేశాట. నాగార్జున యూనివర్సిటీ మొదటి సెమిస్టర్, 3వ సెమిస్టర్ మరియు 5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులతో కలిపి శాలువాలతో సత్కరించారు. ఇటీవల నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జరిగిన హ్యాండ్బాల్ పురుషుల పోటీలలో మొదటి స్థానం సాధించిన కళాశాల 11 మంది విద్యార్థులను ముఖ్య అతిథులు గోపాలకృష్ణ, మురళీకాంత్లతో ప్రిన్సిపల్ విజయకృష్ణ సన్మానింపచేశారు. అంతర్ కళాశాలలు మరియు ప్రాంతీయంగా జరిగే వ్యాసరచన, క్విజ్, డిబేట్లలో గెలుపొందిన విద్యార్థులకు మెమోటోలను బహుకరించారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మేనేజర్ డి శ్రీనివాసరావు, అధ్యాపకులు ఎం దశరథరామిరెడ్డి, కెవి రవికుమార్, ఎస్కే రఫీ, సునీత, కళావతి, నాగరాజు, ఏ బాలగోపాల్, పీజీ కళాశాల ప్రిన్సిపల్ నరేష్, బీఈడి ప్రిన్సిపల్ ఆసియా, ఫార్మసీ ప్రిన్సిపల్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
గతేడాది జూన్ 5న వారం రోజుల పరిశోధనల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అనూహ్యంగా అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్, ఆమె సహచరులు బుచ్ విల్మోర్లు 9 నెలల అనంతరం తిరిగి భూమిపైకి చేరుకున్నారు. ఈ ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకువచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూ 10 మిషన్ చేపట్టాయి. మార్చి 15న కెన్నడీ స్పేస్ సెంటర్ నుండి బయలుదేరిన ఫాల్కన్ 9 రాకెట్ క్రూ డ్రాగన్ను ఆదివారం ISSకు విజయవంతంగా చేరింది. డాకింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అందులోని 4 వ్యోమగాములు ISSలోకి ప్రవేశించారు. అనంతరం వీరికి బాధ్యతలు అప్పగించిన సునీత విలియమ్స్, విల్మోర్లు భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:15 తిరుగు ప్రయాణం అయ్యారు. 17 గంటల అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ భూ వాతావరణంలోనికి బుధవారం తెల్లవారుజామున 2:41 ప్రవేశించింది. తర్వాత దాని ఇంజన్లను ప్రజ్వలింపచేశారు. ఈ సమయంలో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలుత గంటకు 17,000 మైళ్ల వేగంతో వ్యోమనౌక భూమి దిశగా పయనించింది. భూమికి చేరువయ్యే కొద్దీ అందులోని పారాచూట్లు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. క్రమంగా వేగం తగ్గించుకుంటూ గంటకు 116 మైళ్ల వేగంతో 4 పారాచూట్ల సహాయంతో గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా తీరంలో క్యాప్సూల్స్ సురక్షితంగా దిగింది. సరిగ్గా బుధవారం తెల్లవారుజామున 3:27 వ్యోమనౌక భూమికి చేరింది. అనంతరం నాసా, అమెరికా నౌకాదళ సిబ్బంది క్యాప్సూల్ వద్దకు చేరుకొని దానిని వెలికితీసి అందులోని వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు. అనంతరం వీరిని హ్యూస్టన్లో జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 4 గంటల పాటు వైద్య పరీక్షలు జరుగుతాయి. తరువాత వారిని హెలికాప్టర్లో అక్కడి నుండి తరలిస్తారు. గత 288 రోజులుగా అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 288 రోజులు ఉండి దివి నుండి భూమికి వచ్చిన భారతీయ సంతతి సంబంధించిన సునీత విలియమ్స్ ఈ రోజున అంతరిక్ష యాత్ర చేసుకుని తిరిగి రావడం చాలా సంతోషదాయకం. అక్కడికి వెళ్ళిన తర్వాత శాటిలైట్లో చాలా లోపాలు రావటం, మళ్ళీ తిరిగి వచ్చే ప్రయాణంలో చాలా గమ్యం చేరుకునే స్థానంలో అది ఫెయిల్యూర్ అవటం, మళ్ళా వెమ్మటే నాసా నుంచి కొత్త యోగా మళ్ళా మిషనరీని పంపించి ఆమెను మళ్ళీ తీసుకురావడం, ఇదంతా కూడా చాలా ఒక అద్భుతమైన ప్రక్రియ. భారతదేశమే కాదు యావత్ ప్రపంచానికి కూడా శాస్త్ర సాంకేతిక విలువలను పెంచడం కోసం, రేపటి ప్రపంచం అభివృద్ధి చెందడానికి కావాల్సిన సాంకేతిక నిపుణులని దాని నుంచి శాటిలైట్ నుంచి తీసుకురావడానికి కానీ అన్ని విషయాల్లోనూ కూలంకషంగా తెలుసుకోవడం కోసం వెళ్ళిన మన భారత సంతతికి చెందిన దీపక్ పాండే గారి కుమార్తె సునీత విలియమ్స్కి, అదేవిధంగా ఆవిడకున్న దైవభక్తి, మనం పోయినసారి కూడా ఆమె ప్రయాణంలో ఆమె ప్రశ్నల సమాధానం చెప్పారు. తన ఎంట భగవద్గీతను తీసుకుని వెళ్ళటం అది నాకు చాలా ప్రేరణ కలిగిందనటం, ఇది ప్రపంచం అంతా కూడా గమనించటం, అలాంటి మహోన్నత వ్యక్తి ఈ రోజున మళ్ళీ తిరిగి రావటం భారతదేశమే కాదు యావత్ ప్రజలందరికీ కూడా చాలా సంతోషదాయకమైన విషయం. ముఖ్యంగా ఒక మహిళ ఆ విధంగా దేశం కోసం, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క అభివృద్ధి కోసం తన యొక్క శరీరాన్నే కాదు, తన మనసునే కాదు, అన్నిటినీ కూడా దృఢంగా చేసుకుని ఈ రోజున ఈ విజయం సాధించి మనందరికీ కూడా అభివృద్ధిలో ఫలాల్లో భాగస్వాములు చేసినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున, వాస్తవ భగీరథ తరఫున ఆమెకి మేము శుభాభినందనలు తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ కామాఖ్య శక్తిపీఠం ప్రధాన అర్చకులు శ్రీ జ్ఞాననాథ శర్మని సన్మానించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేసిన టీడీపీ చేనేత సంఘం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.